హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రైట్, రెడీ అండి? ఎస్. ఎప్పుడెప్పుడు వాక్యం వస్తుందా అని ఆశతో ఎదురు చూడాలి. ఆశతో ఎదురు చూసిన వారికి ఖచ్చితంగా దేవుడు ఆశను నెరవేరుస్తాడు. దప్పికొనిన వారికి ఖచ్చితంగా దాహం ఇస్తాడు దేవుడు. చూద్దాం ఈరోజు వాక్యం. ఐజాయా చాప్టర్ 54:10, యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనము. చాలా మంచి వాక్యం అండి. నేను చాలా బలపడుతుంటాను ఈ వాక్యాన్ని బట్టి. చాలా ఎన్నిసార్లు చదివినా, ఎంత చదివినా మరలా నేను ఉజ్జీంపబడుతుంటాను, లేపబడుతుంటాను ఈ వాక్యం చేత. చూద్దాం ఈ వాక్యము. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు దద్దరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు దద్దరిల్లినను అంటే చూడండి, పర్వతము అంటే చాలా పెద్దగా ఉంటుంది. ఒకవేళ ఈ పర్వతాన్ని బట్టి నేను చాలా అతిశయపడి, ఎస్, ఈ పర్వతం అంతా ధనము, ఈ పర్వతం అంతా హోదా, ఈ పర్వతం అంతా పదవి, నాకు ఈ పదవి ఉంది కదా అని అనుకుంటున్నాను. ఒకవేళ అటువంటి పర్వతం అంతా ఆశీర్వాదాలు, లేకపోతే ఇహలోక సంబంధమైన, మెటీరియల్ సంబంధమైన, వస్తు సంబంధమైన వాటి నీ దగ్గర ఉండి దాంతో అతిశయపడుతున్నామేమో. కానీ ప్రభు మాట్లాడుతున్నాను, ఒకవేళ అవి తొలగిపోయినా, పర్వతమే తొలగిపోయినా, మెట్టలండి, ఎత్తైన మెట్టలు, ఆ మెట్టలు దత్తరిల్లిపోయినా, ఎటువంటి భయంకరమైన పరిస్థితులు వచ్చినా, చాలామంది కొన్ని విషయాలు మాట్లాడతారు. అయ్యి బాబు, కొంపలు మునిగిపోతున్నాయండి, మీరు ఎక్కడున్నారేటండి? అగో కొంపలు మునిగిపోతున్నాయి. ఎవరు కొంపలు మునిగిపోతాయి? ఎవరి గృహము కూడా ములగదండి. హల్లెలూయా. క్రీస్తునందు ఉన్న వారి ఎవరి గృహము కూడా ములగదు ఆయన చిత్తముకు వ్యతిరేకముగా. జ్ఞాపకం చేసుకోండి. పర్వతంలో తొలగిపోయినను, మెట్టలు దద్దరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. చాలా మంది నేను ఉన్నాను రా, నీకెందుకు చూసుకుంటా అంటాడు. ఎవ్వరు ఉండరు. అండ్ టైం కమ్స్, ఎవ్వరు ఉండరండి. క్రీస్తు మాత్రమే ఉంటాడు. క్రీస్తు మాత్రమే ఉంటాడు. ఆ క్రీస్తునే పట్టుకోండి, గట్టిగా పట్టుకోండి. ఆ గట్టిగా పట్టుకునే నీ విశ్వాసం చూసి ఏవి తొలగిపోయినా సరే నా కృప నిన్ను విడిచిపోదు. ఆయన కృప ఉన్నదంటే ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం, దీవెన వెంబడి దీవెన. ప్రార్థనలో, విశ్వాసంలో మనం ఎదుగుతూ మీరు కుటుంబాన్ని సంతోషంతో దేవుని చిత్తంలో మీరు నడిపించగలరు, ఏది ఏమైనా సరే. కాబట్టి ప్రభు అన్నాడు, నా కృప నిన్ను విడిచిపోదు. ఏది ఏమైనా సరే యోబుని విసిరి పడేసినట్టుగా, అన్ని పోయే రోడ్డు మీదకి విసిరి పడేసినట్టుగా మరణకరమైన రోగం కూడా తన శరీరంలో వచ్చింది. అయినా సరే దేవుని ఒక కృప తను వెంబడించాడు. ఆ కృపలోనే యోబు సంతోషించాడు. కాబట్టి ఆ కృప యోబుని విడిచిపోలేదు. ఈరోజు మిమ్మల్ని కూడా విడిచిపోదు. ఏ స్థితిలో ఉన్నప్పటికీ గట్టిగా పట్టుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కూడా లేవనెత్తి ఎటువంటి భయంకరమైన స్థితిలో అయినా సరే బలపరిచి నిలబెట్టే కృప దేవుడు మీకు, మీ కుటుంబానికి సదాకాలం దయచేయునుగాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.